ఫ్రెండ్స్, ఈరోజు మనము హోమ్ మేడ్ ఎగ్ పిజ్జా చేసుకుందామా. దానికోసము ఈస్ట్ కావాలి, పిజ్జా సాస్ కావాలి, చీజ్ కావాలి, తర్వాత వచ్చేసి ఎగ్తో చేస్తుంది కాబట్టి బాయిల్డ్ ఎగ్ కావాలి, మైదా పిండి కావాలి. ముందుగా ఏంటంటే మనం మైదా పిండి తీసుకున్న దాంట్లో ఈస్ట్ని అటువంటిది యాక్టివేట్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా, దాన్ని వేసుకోవాలి. ఈస్ట్ని యాక్టివేట్ చేసుకోవడం అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఈస్ట్ పౌడర్ ఉంటే కొన్ని రాళ్ళ లాంటివి అది వేసి మంచిగా కరిగించుకుని దాన్ని మైదా పిండిలో కొంచెం ఉప్పు వేసుకుని, ఆ ఉప్పు తర్వాత వచ్చేసి ఈ యొక్క ఈస్ట్ వాటర్ కలిపేసుకొని పిండి పక్కన పెట్టేసుకొని ఇలా మంచిగా 15-20 నిమిషాల వరకు మంచిగా ఉబ్బుతుంది. దాన్ని మనం ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసి కొంచెం కొంచెంగా ముద్ద తీసుకొని మనం దానికి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మనం సర్వప్ప పెట్టుకున్నప్పుడు తర్వాత స్పోక్స్ తీసుకుని దానికి గుచ్చుకోవాలన్నమాట, హోల్స్ లాగా. అలా చేయడం వల్ల ఎయిర్ గ్యాప్స్ పోయి మంచిగా కుక్ అవుతుంది. తర్వాత దానిపైన పిజ్జా సాసు, బాయిల్డ్ ఎగ్, చీజు, మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అప్పుడు 5 నిమిషాల తర్వాత తీసి చూసినట్లయితే పిజ్జా అనేటువంటి గిన్నె